హాయ్ అండి. నా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. పేరు పేరున అందరికీ ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డేనండి. ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే వెరీ 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 హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. అందరూ నా ఫ్రెండ్సేనండి, కాదని అయితే నేను ఎవరిని అనట్లేదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి. ఇంక ఈరోజు అయితే నాకు బాగా హెడేక్ ఉందండి. హెడేక్ ఉంటే నేను కొత్తగూడెం హాస్పిటల్కి వెళ్ళేసి వస్తున్నానండి. శ్రావణ మాసం రాకముందుకే హెడేక్ అంటుంది ఏందా అనుకున్నారండి. ఇంకా ఇంట్లో పనంతా చక్కబెట్టుకొని దేవుడి ఫోటోలన్నీ తుడుచుకొని చక్కబెట్టుకునేసరికి తల స్నానం 2-3 సార్లు అయిందండి. ఇంకా అందుకు తలనొప్పి వచ్చేసింది. ఇంకా నాకు దేవుడికి సామాన్లు కూడా కొంచెం లేవండి. రేపు శ్రావణ సోమవారం కదా స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి దేవుడి సామాన్లు కొన్ని తీసుకుందామని ఆగానండి. ఏంటి అవి అంటే ఒత్తులు, హారతి బిళ్ళలు, సబ్బులు, సరుకులు కొన్ని ఉన్నాయండి. ఇంకా అవి తీసుకున్నాను. అవి తీసుకుంటూ ఉంటే మా వారు వెళ్ళి పానీపూరి తింటున్నారండి. మా వారు నోరంతా టేస్ట్గా లేదంట, నోరంతా ఎలాగో ఉందని చెప్పేసి మా వారు పానీపూరి తింటున్నారు. ఇంకా చాలా బాగుంది, తిందురా అమ్మ అన్నారు. నువ్వు తిను, నేను ఈ లోపల పూల దగ్గరికి వెళ్ళేసి వస్తానని చెప్పేసి పక్కనే పూల బండి ఉంటే వెళ్ళానండి. ఒక లిల్లీ పూల దండ చాలా బాగా నచ్చిందండి నాకు. మా ఇంట్లో పెద్దది శివుడు ఫోటో ఉంది, దానికి వేద్దామని చెప్పేసి స్వామివారికి అడిగానండి. అడిగితే 350 రూపాయలు చెప్పాడండి లిల్లీ పూల దండ. గులాబీ కాంబినేషన్ చాలా బాగుందండి. 250కి ఇవ్వమని నేను అడిగాను. తను రాదు మేడం అని చెప్పారు. ఇంకా నేను వచ్చేసి మా వారికి ఇలా అని చెప్తే మా వారు పానీపూరి తిను, నేను తీసుకొస్తా కానీ నువ్వు పానీపూరి తినేసాయి అని చెప్పారండి. ఇంకా నేను కూడా మంచిగా వర్షం పడుతుంది, సన్నటి జల్లు పడుతుందండి. ఇంకా వేడి వేడి పానీపూరి నేను కూడా తినేసానండి. ఆయన చాలా ఫాస్ట్గా ఇస్తుంటే కొంచెం స్లోగా ఈ బాబు, నేనైతే ఫాస్ట్గా తినలేనని చెప్పానండి. సరే అలాగే మేడం అన్నాడు. చక్కగా స్పైసీగా వేడిగా బాగుందండి. నా తలనొప్పి ఎక్కడ పోయిందో కానీ చాలా బాగుంది. నాకైతే భలే నచ్చిందండి పానీపూరి. అలా వర్షం పడుతుంటే తింటుంటే నాకు బాగా నచ్చింది. ఇంక ఇప్పుడు నాకు పూల బాధ అండి. నాకు చామంతులు, గులాబీలు కావాలి. మా వారు తీసుకొస్తా అన్నాడు. 100 గ్రామ్స్ వచ్చేసి 50 రూపీస్ ఉన్నాయి. గులాబీలు వచ్చేసి 100 గ్రామ్స్ 75 రూపీస్ అన్నారండి. ఇంకా మరి పూలు ఎలా కొనాలో, శ్రావణంలో అమ్మవారికి పూజ ఎలా చేయాలో నాకైతే ఏం అర్థం కావట్లేదండి. ఇంక ఇప్పుడే ఇంత రేటు ఉంటే పరిస్థితి ఏంటండి? వరలక్ష్మి వ్రతానికి చాలా రేటు ఉంటాయి అనుకుంటున్నా నేనైతే. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లాస్ట్లో నాకు వెంకన్న బాబు అంటే చాలా చాలా ఇష్టం అండి. అలా అని చెప్పేసి శివుడు ఇష్టం లేదని కాదు, చాలాగా నేను ఇష్టంగా కొలిచే దైవం వెంకటేశ్వర స్వామి అండి. ఓం నమో వెంకటేశాయ నమః.